అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 31 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. భక్తి అంటే భయపడటం కాదు, భక్తి అంటే విశ్వాసం కలిగి జీవించడం. ఆ విశ్వాసమే మన ఆత్మశక్తి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 31, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. సూర్యోదయము 6:14 సూర్యాస్త సమయము 5:42 చంద్రోదయము 1:58 చంద్రాస్త సమయము 1:48 ఈ రోజున తిథి నవమి. అక్టోబర్ 30 ఉదయం 10:06 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 31 ఉదయం 10:03 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ధనిష్ట. అక్టోబర్ 30 సాయంత్రం 6:33 నుంచి అక్టోబర్ 31 సాయంత్రం 6:51 వరకు. తదుపరి శతభిష. ఈ రోజున రాశి మకర రాశి. అక్టోబర్ 31 ఉదయం 6:48 వరకు. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగము వృద్ధి. అక్టోబర్ 31 ఉదయం 6:15 నుంచి నవంబర్ 1 తెల్లవారుజామున 4:31 వరకు. తదుపరి ధ్రువ. కరణము కౌలవ. అక్టోబర్ 31 ఉదయం 10:04 వరకు. తదుపరి తైతుల. అక్టోబర్ 31 రాత్రి 9:44 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1:54 నుంచి రాత్రి 3:28 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:35 నుంచి ఉదయం 9:20 వరకు. మరలా మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:08 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:34 నుంచి ఉదయం 11:59 వరకు. గుళిక కాలం ఉదయం 7:43 నుంచి ఉదయం 9:08 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:42 నుంచి 5:30 వరకు. అమృత కాలము ఉదయం 8:18 నుంచి ఉదయం 9:55 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బ్రహ్మదండం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, ఇంద్రుడు ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున యజ్ఞవల్క జయంతి అండి. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణానికి, వ్యాపార వ్యవహారములు నిర్వహించడానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులకు, గృహ ఆరంభానికి, వివాహానికి, పెళ్లి చూపులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, శాంతి హోమాదులకు, వాస్తు పూజలకు పంచాంగం ప్రకారం ముహూర్తాలైతే ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 31 సాయంత్రం 6:51 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 31 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.